రాజమౌళి వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి మూవీ హిట్ అవుతూనే ఉంది. అందుకేనేమో ఎంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చినా రాజమౌళి గారు మాత్రం కీరవాణి మాత్రం వదలడం లేదు. అండ్ నెక్స్ట్ కాంబో సుకుమార్, డీఎస్పీ వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా హిట్ అవుతూనే ఉన్నది. అండ్ ఒక్క సినిమా కూడా డీఎస్పీ లేకుండా తీయలేదు సుకుమార్ గారు. డీఎస్పీని చాలా గట్టిగా యూజ్ చేసుకొని మంచి అవుట్పుట్ మ్యూజిక్ని సుకుమార్ సినిమాలకు అందిస్తాడు. అందుకేనేమో మరో మ్యూజిక్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడం లేదు సుకుమార్ గారు. అండ్ నెక్స్ట్ కాంబో ఏఆర్ రెహమాన్, శంకర్. సేమ్ వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిన ప్రతి మూవీ ఎంతో కొంత హిట్ టాక్ని సొంతం చేసుకున్నవి. మరి ఏం మార్పులు వచ్చాయో తెలియదు కానీ గేమ్ చేంజర్ అలాగే ఇండియన్ 2కి మాత్రం ఏఆర్ రెహమాన్ని వాడలేదు. మరి చూడాలి, త్వరలో ఒక గట్టి కంబ్యాక్ ఇవ్వాలని ఒక సినిమాతోటి. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్ తమన్, బాలయ్య వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా హిట్ అవుతూనే ఉన్నది. వరుసగా 3 సినిమాలు తమన్ తన మ్యూజిక్ తోటి అందరినీ ఒక ఊపు ఊపేశాడు. ఎందుకంటే ఎస్ఎస్ తమన్, బాలయ్య కాంబోలో వచ్చిన ప్రతి మూవీ కూడా హిట్ అని టాక్ అయితే తెలుసుకుంటుంది. ఎందుకంటే నార్మల్గా ఎస్ఎస్ తమన్ అదర్ మూవీస్ కన్నా బాలయ్య సినిమాలకే ఒక గట్టి బీజంని ఇస్తున్నాడని ఒక టాక్ అయితే నడుస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మణిశర్మ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. మణిశర్మ గారు పవన్ కళ్యాణ్కి అలాగే మహేష్ బాబు గారికి ఒక ప్రత్యేకమైన మ్యూజిక్ బేస్ని అందిస్తూ ఒక మంచి బీజంని అందిస్తూ ప్రతి సినిమాకి మణిశర్మ గారు ఒక మంచి అవుట్పుట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ అనిరుద్ గురించి ఒక టాక్ అయితే పెద్దగా నడుస్తుంది. టాలీవుడ్ కంటే కోలీవుడ్లోనే అంటే పెద్ద పెద్ద స్టార్స్, తమిళ్లోని ఎవరైతే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే కరెక్ట్ మ్యూజిక్ని అలాగే టైటిల్ కార్డ్స్ నుండి సినిమా ఎండ్ అయ్యేదాకా ఒక మంచి మ్యూజిక్ని అనిరుద్ ఇస్తూనే ఉంటున్నాడు. అండ్ డైరెక్టర్లు కూడా ఎక్కువ అనిరుద్నే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకో తెలియడం లేదు, బట్ కానీ అనిరుద్ గారు ఇచ్చే మ్యూజిక్ ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ మెలోడీ అయినా అవ్వచ్చు, మాస్ అయినా అవ్వచ్చు, పెద్ద పెద్ద స్టార్స్కి ఓన్లీ తమిళ్లోనైతే అజిత్ గారికి, రజనీకాంత్ గారికి, విజయ్ గారికి ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్కి మాత్రమే ఒక మంచి మ్యూజిక్ని అందిస్తున్నాడని టాక్ అయితే నడుస్తుంది. అందుకనే టాలీవుడ్లో కూడా డైరెక్టర్లు ఇప్పుడు అనిరుద్ని పట్టుకుంటున్నారు. ప్రతి పెద్ద సినిమాలకి, భారీ బడ్జెట్ సినిమాలకి అనిరుద్ని మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.